మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వరాహి సభ నిర్వహించడం జరిగింది. ఈ వరాహి సభ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సనాతన ధర్మాన్ని రక్షించాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేసి ఈ డిక్లరేషన్ ప్రకటించారు. సనాతన ధర్మ డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రధానంగా అది విమర్శలు ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది ఏపీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఏపీలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేదు, రాజధాని లేదు. ఏపీ ప్రజలు ఏపీ యూత్ పక్క రాష్ట్రాల్లో ఉన్న అటు తమిళనాడు కానీ, కర్ణాటక బెంగళూరు కానీ, తెలంగాణ హైదరాబాద్ కానీ అక్కడికి వెళ్ళి జాబులు చేయాల్సి వస్తుంది, అక్కడికి వెళ్ళి ఐటీ జాబులు చేయాల్సి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజధాని లేకుండా చేసి ఏపీ ప్రజలకు అన్యాయం చేశారు. కాబట్టి అలాగే కూటమి ప్రభుత్వం వస్తే, చంద్రబాబు నాయుడు గారు వస్తే, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏపీ ప్రజలకి ఒక రాజధాని వస్తుందని చెప్పేసి ఏపీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అలాగే కూటమిని చాలా భారీ మెజార్టీతో గెలిపించడం అయితే జరిగింది. కాకపోతే రీసెంట్ డేస్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు అనేవి వాటికి విరుద్ధంగా ఉన్నాయన్నమాట. ప్రజలు వాళ్ళు ఆశించి ఓట్లు వేసింది ఒక విషయం కోసం, కానీ పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తుంది వేరే విషయం కోసం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఏపీ ప్రజలు గెలిపించింది సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం కాదు, ప్రధానంగా గెలిపించింది ఏపీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం, ఏపీలో పరిశ్రమలు తీసుకురావడం కోసం, ఏపీలో ఐటీ కంపెనీలు తీసుకురావడం కోసం. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకో తన బాధ్యత మరిచారు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. చాలామంది ప్రజల్లో నుంచి కూడా ఒక రకమైన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన అవసరమే లేదు, సనాతన ధర్మ రక్షణ కోసం అటు బీజేపీ ఒక పెద్ద పరివారమే జాతీయ స్థాయిలో ఉంది, అలాగే ఆర్ఎస్ఎస్ కూడా ఒక పెద్ద సంస్థే ఉంది. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పనిచేయాల్సింది ఏపీ ప్రజల డెవలప్మెంట్ కోసం, కానీ ఏపీలో ఇతర కంపెనీలు పెట్టుబడులు పెట్టడం కోసం పనిచేయాలి. కానీ ఇట్లా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తుంది అనేది ఒక ప్రశ్న అయితే పనిచేస్తున్నారా అనేది ఒక ప్రశ్న అయితే బాగా తలెత్తుతుంది. ముఖ్యంగా ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో వ్యతిరేకత తోడవుతుందని అయితే తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలు తమ ఎందుకు గెలిపించారో, ఏ యాక్టివిటీస్ చేయడం కోసం గెలిపించారో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలే. కానీ ఇట్లా తన ప్రజలను మర్చిపోయి వేరే ఎజెండా ఎంచుకుంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రమైన వ్యతిరేకత రావడానికి అవకాశం ఉంటుందని అయితే అర్థమవుతుంది. దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏపీ ప్రజల కోసం పనిచేస్తున్నారా లేదా అనే విషయాన్ని. ఓకే.